పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. సభా కార్యక్రమాల అజెండాపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కాసేపట్లో పార్లమెంట్ అనెక్స్ లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ హాజరు కానున్నారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేలా కేంద్ర సర్కార్ అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరనుంది. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పాల్గొని కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని కిరణ్ రిజిజు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మదార్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మదార్, అఖిలపక్ష సమావేశం ప్రారంభమైందా? అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కిరణ్ రిజిజు సమక్షంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు హాజరయ్యారు. కీలకంగా ఎప్పటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ని కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తా ఉంది. ముఖ్యంగా సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు అలాగే అన్ని పార్టీల సహకారం కోరడంతో పాటు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి అంటే ప్రభుత్వ ఎజెండాను ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో వారి ముందు ఉంచుతారు. దాంతో పాటు వారి సహకారాన్ని కూడా కోరుతారు. కీలకంగా రేపటి నుంచి ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ ఛాంబర్ లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 1వ తారీఖున బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఈసారి కొన్ని కీలకమైనటువంటి బిల్లులను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి సవరణ బిల్లు కావచ్చు, వాటితో పాటు కీలకంగా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతా ఉంది. ఓవైపు బడ్జెట్, మరోవైపు కీలకమైనటువంటి బిల్లులను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఈ సమావేశాల్లోనే పాస్ చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ కు సంబంధించి అందరి కళ్ళు కూడా బడ్జెట్ పైనే ఉంటుంది. ముఖ్యంగా ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే తగ్గుదల కావచ్చు, లేకపోతే సామాన్యులకు ఊరట కలిగించేలాగా, ట్యాక్స్ పేయర్లకు సంబంధించినటువంటి ఊరట కలిగించేలాగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అనేటువంటి ఆసక్తితోటి దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విపక్షాలు వారికి ఉన్నటువంటి కొన్ని అంశాలపైన, ముఖ్యంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పైన కావచ్చు, లేకపోతే ఓటు చోరీ పైన కావచ్చు, ఇట్లాంటి వాటితో పాటు రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా అన్ని రాష్ట్రాలకు కూడా సమాన ప్రాతినిధ్యం వహించేలాగా బడ్జెట్ రూపకల్పన ఉండాలంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలను కూడా విపక్షాలు రేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. 1 గంట 2 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.